చివరి దాకా ఉపవాసాలు ఉండి మనం చేస్తాం కదా. ఉపవాసం అనేది ఒక జస్ట్ ఏంటంటే ఒక ఎయిమ్ కోసం చేస్తాం ఏదైనా ఒక దీక్ష అనేది. కానీ ఇది 3 తరాల దీక్ష. అదంటారా అవునంటారా? కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే మీరు కోచింగ్ తీసుకుంటారు, ప్రిపేర్ అవుతారు, తర్వాత ఎక్కడో ఏదో చిన్న ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మీకు హెల్త్ ప్రాబ్లం అంటారు కొంతమంది. హెల్త్ ప్రాబ్లం అనేది వయసులో వచ్చినా తగ్గిపోతుందండి. నాకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది పర్మనెంట్గా ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత నాకు కరోనా వచ్చింది. సరే కరోనా అంటాను, ఏదైతే ఏంటంటే పచ్చకామెరలు వచ్చింది. మళ్ళీ నేను కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేశాను. మళ్ళీ డబ్బులు లేవని ఇబ్బంది పడ్డాను నేను, కానీ ఊరు వెళ్ళిపోలేదు. అర్థమైన కరోనాలో చాలా ఇబ్బందులు పడ్డాం. అయినా నేను ఊరు వెళ్ళిపోలేదు. ఇక్కడ రన్ చేసుకుని నలుగురు వచ్చినా, 40 మంది వచ్చినా, 400 మంది వచ్చినా, నలుగురు వస్తే ఎలాగైతే క్లాస్ ఉంటుందో 400 మంది వచ్చినా క్లాసు మెయింటైన్ చేసుకునే ఉండేవాళ్ళం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే నిర్ణయంలో ఉంటుందండి. ఏదైనా సరే నిర్ణయాలు తీసుకున్న తర్వాత మార్చుకుంటారు పిల్లలు. వాళ్ళకి అదే చెప్పేవాళ్ళం, అమ్మా ఏదైనా సరే కార్యాచరణ చాలా ఇంపార్టెంట్. కార్యాచరణ ముందు మన ఆలోచనలు కానీ మన తాలూకా ఏదైనా సరే అది చాలా చిన్నవి. కార్యాచరణలో మనం చాలా చిన్నవాళ్ళం అయ్యి ఏ రోజు కూడా వెనకడుగు వేయకూడదు. ఉద్యోగం కొట్టేంత వరకు కూడా మనం ఒకటే దీక్షగా పోరాటంగా చేస్తూ పాటల్లో పెట్టుకుంటారు మీరంతా కూడా. ఒకటే గమనం, ఒకటే ఏదో భద్రాచలం సినిమాలో పాటలు పెట్టుకుంటారు, కానీ అది మనం ప్రాక్టికల్గా ఉంటుందండి. చాలామంది ఎక్కువ మంది స్టూడెంట్స్, కానీ తను ఏం చేసిందంటే చదువుకుంది కరెక్ట్గా 3 years ప్లస్ ఇక్కడ ఉంది రాజమండ్రిలోనే. మరి 3 years ప్లస్ అంటే తనకు కూడా మరి పర్ మంత్ 4000, అప్పట్లో 3800, 700 ఉండేదండి ఫీజు, హాస్టల్ ఫీజు. మరి మెయింటైన్ చేయడం మాటలు అప్పట్లో. పోనీ వాళ్ళ అమ్మగారు ఉన్నారంటే ఆవిడ పేరు జయమ్మ గారు, నాన్నగారి పేరు రమణ. తండ్రి లేని పిల్ల అయినా సరే తను ఏ రోజు కూడా తన తాలూకా ఇబ్బందుల్ని ఏ రోజు కూడా ఆపాదించుకోకుండా నాకు ఈ ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు కష్టకాలం అని చెప్పిస్తాను ఆలోచించాల. వాళ్ళ అమ్మగారికి అప్పట్లో ఏ తక్కువ. ఇప్పుడంటే మన లాస్ట్ టైమే కొద్దిగా ఆశావాదకర జీతం పెంచినట్టున్నారు 10,000 ఎంతో. అంతకుముందు 5,000, అంతకుముందు ఇంకా తక్కువ ఉండేది. సో తనకి హాస్టల్ ఫీజు ఎంతో తనకి జీతం కూడా ఉండేది కాదు. అర్థమవుతున్నా మీకు చెప్పిన మాట. అయినా సరే కష్టపడి ఏంటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ హాస్టల్ అరుణ మేడం గారు కూడా చాలాసార్లు నాకు ఫోన్ చేసి, సార్ మీ ఏరియా పిల్లల వాళ్ళిద్దరూ కూడా చాలా మంచిగా చదువుకున్నారు సార్, మంచి రిజల్ట్ వస్తుంది సార్ వాళ్ళిద్దరికైతే కనుక. కానీ అయ్యో ఏమంటే మాకు మీ గురించి మంచిగా వినడమే కదా కావాలి. ఎవరైనా సరే సపోజ్ సార్ ఇంటికి వెళ్ళిపోతారు సార్, రారు సార్, వినరు సార్, లేదంటే సినిమాలకి షకార్లకి వెళ్తారంటే అది ఇబ్బందిగా ఉంటుంది కదా మాకు కూడా. అవునంటారు కాదంటారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే చాలా కష్టపడి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని మళ్ళీ ఊరెళ్ళినా సరే అక్కడ మళ్ళీ ప్రిపరేషన్ వదలకుండా తను బాగా చదువుకుందని స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అంటే ఉద్యోగంలో జీతం అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, కానీ అక్కడ వచ్చే సక్సెస్ అనేదండి మనల్ని జీవితాంతం ఒక రకంగా అది మనల్ని ఉంచుతుందండి. అది ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఆత్మాభిమానంలో కొలవరానివ్వదన్నమాట. మన ఆత్మాభిమానం ఏంటంటే ఆ స్థాయిలో తారస్థాయిలో ఉంచుతుంది అనమాట. అంత గొప్ప మూమెంట్ అనేది ఎక్కడ వస్తుందంటే మనం ఎక్కడో అంటే కష్టపడి పైకి వస్తే కొంత వస్తుంది. కానీ మనం ఏదైనా సరే ఒక మారుమూల గ్రామంలో పుట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని చిన్న కాలేజీల్లో ఏదో దగ్గర ఏదో టెస్ట్ పేపర్ తీసి చదివి తర్వాత ఒక కోచింగ్ సెంటర్లో గైడ్గా నాలాంటి వాడి తరపు మాటలు విని చివరిదాకా కష్టపడతారే అదనమాట. అది నిజమైన కార్యశక్తి అండి. కానీ ఈ రోజుల్లో ఏమవుతున్నారండి నేను చెప్తాను, కానీ మీరు ఆ క్షణం వరకు బాగా వింటారండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే సెల్ ఫోన్లు ఉన్నాయి, దాంతో కాసేపు ముచ్చట్లు అవుతారు, తర్వాత మీరు గమనాన్ని మర్చిపోతున్నారు. నేను అడుగుతుంటాను ఒక్కోసారి సీరియస్గా, పలానా చాప్టర్లో పలానా నెంబర్ లెక్క చేయండి అంటే మీరు ఎవరు చేయరు. తర్వాత మళ్ళీ మీరు ఏమనుకుంటారంటే ఇతను ఎలాగా బురదంటారు అనుకుంటారు. ఒక్కసారి మీరు సక్సెస్ అయిన తర్వాత నేను అనేది ఒక జిల్లా ఫస్ట్ రావాలనో ఒక స్టేట్ ఫస్ట్ రావాలనో కోరుకోవట్లేదు. మీ పేరెంట్స్ సక్సెస్ ఎప్పుడు అవుతారంటే మీరు జాబ్ కొట్టినప్పుడే పేరెంట్స్ సక్సెస్ అవుతారు. తల్లిదండ్రులు పిల్లల ద్వారా తరిస్తారు, గురువులు అనేవాళ్ళు నాలాంటి వాళ్ళు ఏంటంటే శిష్యుల ద్వారా తరిస్తారు. ఇప్పుడు తనకి వచ్చిందంటే ఇప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ ఆ మాధురి అమ్మాయి పేరు రమ్య అనుకుంటున్నాను, బాణంగి రమ్య ఉంటుంది అమ్మాయి గ్రూప్ 2. ఆ తర్వాత అలా చూడండి బ్యాంక్స్ అవి కనబడతారు. దాని కింద లైన్లో ఆ అమ్మాయి కృష్ణవేణి వాళ్ళ సొంత బ్రదర్ అక్కడ ఏఎస్ఐ వచ్చింది అన్నమాట తెలంగాణలో. అలా చాలామంది మనకి చెప్పని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా బ్యాంక్ పిఓస్, బ్యాంకులో ఎస్ఐ కానిస్టేబుల్స్ చాలామంది ఉన్నారు అన్నమాట.
అంటే వాళ్ళందరూ కూడా డే వన్లో ఈ స్క్వేర్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, స్క్వేర్ రూట్స్ అర్థం కాలేదు సార్ అన్న వాళ్ళే. కానీ ఏంటంటే మీలో చాలామంది మేము చెప్తే ఫీల్ అయిపోతున్నారు, నేను చూస్తున్నాం అంటున్నాను. ఎందుకంటే మీరు ముచ్చట్లు ఆడుకుంటారు, భోజనాలు తినే దగ్గర ముచ్చట్లు ఆడుకుంటారు, బయటికి వెళ్ళేటప్పుడు కూడా 7 వరకు ఇన్స్టిట్యూట్ తాళాలు వేసినా సరే ఇక్కడ ఉంటారు చాలామంది. ఏం చేస్తారో తెలియదు. ఏదనంటే మీ పేరెంట్స్ చెప్తే నాకేమైనా భయమా? నా డ్యూటీ నేను చేయాలి కదండి ఇక్కడ. మీరేదో ఈరోజు మంచిగా అనుకుంటారనో లేదా నన్ను పొగుడుతారనో నేను మీకు సపోర్ట్ చేస్తే రేపు పొద్దున్న ఆయనైనా సరే 2 తిట్టాల్సింది కదా, బాగుపడే వాళ్ళం కదా అనుకుంటారా లేదా? కోచింగ్ సెంటర్ ఎక్కడ ఎలా ఉంటుందంటే ఫీజులు తీసుకున్నామా, క్లాసులు అయిపోయినాయా, పంపించామని ఉంటుంది. చాపకో 50-30 లెక్కలు చెప్తారు. తర్వాత ఏం చేస్తారంటే ఊరు పంపించేస్తారు. మీకు కార్యసిద్ధి ఉంది, మీ అమ్మ నాన్న మీద భయము భక్తి ఉంది, జీవితంలో ఏదైనా సాధించాలి అని ఒక దృష్టి ఉంటే ఖచ్చితంగా సాధిస్తారండి. ఎవరు చెప్పక్కర్లేదండి. ఆ లోపల మన మనస్సులో ఒక అంకిత భావము, డెడికేషన్, కమిట్మెంటు, చేద్దాం అనే ఒక తృష్ణ, తపన జీవితంలో మనిషిని ఎంత స్థాయికైనా తీసుకెళ్తాండి. అఫ్కోర్స్ నేను కూడా చిన్న ఒక మామూలు గ్రామంలో చదువుకున్నటువంటి మా అమ్మ నాన్న సర్వద్రా బాబు అని నెత్తినోరు పట్టుకున్న ఒక స్కూల్ ఫస్ట్ నేను కొట్టాను. ఆ స్కూల్ ఫస్ట్ ఏం చేసిందంటే, నేను ఇంటర్మీడియట్ నా పరిస్థితుల కారణం వల్ల నేను ఫెయిల్ అయిపోయినా, ఇంటర్మీడియట్ 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినా, డిగ్రీ తర్వాత 13 సబ్జెక్టులు. అంటే చదవక అవకాశాలు లేక, పుస్తకాలు లేక, ఫ్యాకల్టీ లేక, అయినా సరే నేను ఒకప్పుడు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒకప్పుడు నేను టాపర్ కదా, నాకెందుకు ఇవన్నీ మెటీరియల్స్తో సంబంధం ఏముంది, ఫ్యాకల్టీతో సంబంధం ఏముంది, కష్టపడి బుక్స్ అక్కడెక్కడ తీసుకొనైనా చదువుతానని ఒక తపన నాలో ఉండేది. తపన ఉండి మళ్ళీ రాజమండ్రి 8 ఏళ్ళు నాకు గ్యాప్ వచ్చింది చదువులో. 1 కాదు 2 కాదు, మీకు మహా అయితే నెలల గ్యాప్ ఉంటుంది. నాకు 8 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 8 ఏళ్ళు కూడా ఏంటంటే ఇంటర్మీడియట్, డిగ్రీ నేను ఆశ్రమంలో ఉండేవాడిను. ఏం సాయికరణ కాదంటావా? ఆ అబ్బాయికి తెలుసు, అబ్బాయి మా ఊరే. అబ్బాయి నేను ఆశ్రమంలో వెళ్ళేటప్పుడు అబ్బాయి కూడా అక్కడ జస్ట్ అబ్బాయి పుట్టాడు. బహుశా అబ్బాయికి ఇప్పుడు 23 ఏళ్ళు ఉంటుంది. 22 21 అమ్మా నీకు 20. అది వాళ్ళ అన్నయ్య కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను 2002లో వెళ్ళిపోయాను అనమాట ఆశ్రమాన్ని. ఎందుకంటే నాకున్న పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వలేదు, మిస్గైడ్ అవ్వలేదండి. కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాను, భగవంతుని నమ్ముకున్నాను, కార్యసిద్ధిలో ప్రణాళికాబద్ధంగా చదువుకున్నాను. ఒక ఫ్యాకల్టీ అవ్వాలనుకున్నాను, నాకు డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. అంటే ఇదేదో నా గురించో లేదా తన గురించే కావాలండి. మనందరూ కూడా కాంపిటేటివ్కి వచ్చామంటే దాని అర్థం ఏంటి? బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవునంటారు కాదంటారు. కానీ మనం మొదటి రోజు ఉన్నటువంటి ఆలోచన చివరిదాకా ఉండదు. ఉంటుందా? ఎక్కడో దగ్గర నాతోనైనా లేదంటే ఫ్యాకల్టీ దృష్టి ఎక్కడో దగ్గర ఏదో ఒకటి మనసులో పెట్టుకుంటారు, చివరిదాకా రన్ చేయరు. ఏమండి, ఒక అమ్మ నాన్న ఉన్నారు, ఒక ఇంట్లో ఉన్నామంటే ఎక్కడో దగ్గర చిన్నదో పెద్ద వస్తుంది, అవునా కాదా? కానీ మీరు ఏం చేస్తారంటే ఎవరి దగ్గర స్ట్రాంగ్ రిలేషను స్టూడెంట్ మెయింటైన్ చేయక ఏమవుతాడంటే తనకు తానుగా డిస్పోజ్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి ఏదో మొత్తానికి పార్ట్ టైమో ఫుల్ టైమో ప్రైవేట్ ఎంప్లాయ్గా మిగిలిపోతారు, అవునా కాదా? మేము మీకు దెబ్బలాడతామంటే దేనికి దెబ్బలాడతామని చెప్పండి? మీరు బాగుపడాలని దెబ్బలాడతాం, అవునా కాదా? అలాగా ఏంటంటే మీరు కూడా ఏంటంటే ఇన్స్పిరేషన్గా తను ఎందుకంటే ఈరోజు వచ్చిందంటే తను మన ఫోన్ చేసింది, మన నాగేంద్ర ప్రసాద్ టికెట్ చేశారు, నాగేంద్ర ప్రసాద్, సాయి కిరణ్ వాళ్ళు చేశారు. తను వస్తాను సార్, నాకు అద్భుతం వస్తుంది. వద్దమ్మా, నీ జీతం వచ్చినప్పుడు నువ్వు నేను ఏదైనా గుడికి కడితే కనుక దానికి డొనేషన్ 1000 రూపాయలు 100 రూపాయలు ఇవ్వండి, కానీ అలా వద్దమ్మా, ఇంతవరకు మీరు చదువుకున్నారు కష్టపడి, మరి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, మీరు ఇచ్చే డబ్బులు నాకు చాలా ఎక్కువ అని చెప్తూ మీరు ఇచ్చే డబ్బులు ఆ రోజుతో ఏదో రకంగా ఫ్యాకల్టీ ఖర్చు అయిపోతే ఏ మాస్టర్ కాదంటారా? కానీ సక్సెస్ అనేది ఏంటంటే మా కళ్ళలో మీకు దారిలో కాలికి ములుగుచ్చుకున్న మాకు గుండెలో గుణపంలాగా ఉంటుంది అనమాట. మా స్టూడెంట్కి ఎందుకు ఇలా జరిగిందని ఉంటుంది, ఆ ఫీల్తో ఉంటామండి మేమందరం కూడా. ఏ రక్త సంబంధం లేనటువంటి అభిమానం ఎవరికి ఉంటుందంటే ఒక గురువుడికే ఉంటుందండి. సార్కి డిఎస్సిలో చాలా మంచి బిట్లు వచ్చినాయని సార్కే ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేయాలి. మరి సార్ మంచిగా ఫీల్ అయ్యి ఉంటారా కాదా చెప్పండి మాస్టరు? కాకినాడ నుంచి వస్తారు సారు, తెల్లవారు టిఫిన్ చేస్తారో లేదో నాకు తెలియదు, వస్తారు సరదాగా క్లాస్ చెప్తారు, ఆ రోజు వెళ్తారు. సార్కి కూడా అవసరం లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీ అని కూడా అదనమాట. అయితే మీ అందరి ముందు తను 2 మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మాట్లాడుతుందా? లేదు నేను అంటే మరి నేను టీచర్ని అయిపోయాను కదమ్మా, మాట్లాడు.